హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అదే ఫుడ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి మునక్కాయ మామిడికాయతో ఎగ్ కర్రీ అండి. విన్నాను కొంచెం కొత్తగా ఉంది కదా, మా అత్తగారి ట్రైల్ అనమాట. ఇది ఎలా చేస్తారు ఏంటనేది ఫుల్ వీడియో ఇది చూసేయండి. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసేసిన తర్వాత కొంచెం వేడయ్యాక ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేయాలి. వేసేసి అది కొంచెం మగ్గిన తర్వాత అందులోకి మునక్కాయ ముక్కలు వేసేసి లైట్గా సాల్ట్ వేయాలి. సో సాల్ట్ వేసేసిన తర్వాత మునక్కాయలు మనకు కొంచెం మగ్గుతుంది అన్నప్పుడు మ్యాంగో వేసేయాలి. మ్యాంగో వేసేసిన తర్వాత ఒక్క 1 minute కలిపేసి దాని తర్వాత కారం యాడ్ చేయాలండి. సో కారం యాడ్ చేసిన తర్వాత ఇలా స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇది కొంచెం బాగా మగ్గాలి. సో ఇది కాస్త మగ్గేసిందండి. ఇప్పుడు దీంట్లోకి మనము ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలాగ ఎగ్స్ యాడ్ చేసేసి కలుపుకోవాలండి. అలానే ఇందులోకి లైట్గా మెంతి పౌడర్ కూడా యాడ్ చేయాలి. సో మెంతి పౌడర్ వేసాక మనం ఇలాగ కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా వాటర్ పోసుకోవాలి. సరిపడా కాదు, జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం మనకు గ్రేవీ టైప్ కావాలి అనుకుంటే కొంచెం ఒక వెల్లుల్లిని కూడా కొట్టేసి వేసుకోవాలంటండి. ఇది మా అత్తగారి రెసిపీ అండి. సో నేను కూడా మా అత్తగారి వంటల ఇన్స్పిరేషన్ అనమాట నాకు. సో సరిపడా మళ్ళీ కొన్ని వాటర్ పోసాను. సో మూత పెట్టేసి ఒక 2 minutes 1 minute వదిలేయాలండి. ఇది కొంచెం గ్రేవీ టైప్లోకి రావాలంట. సో ఇది ఒక 2 minutes కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం మగ్గించుకోవాలి. సో ఇది ఇలా ఉడికేటప్పుడు ఇలాగ వెల్లుల్లిపాయని దంచేసి వేసుకోవాలండి. సో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు ఇలా వదిలేయాలి. అది ఉడికిన తర్వాత మనం దింపుకునే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి. సో మనకి ఇది ఇలా బాయిల్ అవుతుందండి. ఇంకొంచెం సేపు అవ్వాలి. ఒక 1 minute ఉంచేసి స్టవ్ కట్టేద్దాము. సో ఇది ఇలా ఉడికేస్తుందండి. సో ప్రాపర్గా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని దింపేసుకోవాలండి. దీంట్లో టేస్ట్ ఏంటి అంటే మెంతి పౌడర్ అండి. ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం మా అత్తమ్మ చేయడం, నేను తినడం. మా అత్తమ్మ చాలాసార్లు చేసింది, బట్ నేను తినడం అయితే కొత్తగా. చూద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.